హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఫర్ ద ఫస్ట్ టైం ఏమో నాకలా అనిపించింది, సరైన ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో 2 ఎవరైతే చూడలేదు అర్జెంట్కి వెళ్ళి చూసొచ్చండి. చూసొచ్చిన తర్వాత ఒకసారి ఈ రివ్యూ చూడండి. ఏం లేదు, మామూలుగా లేదు, అసలు బుర్రపాటు తలనొప్పి. అసలు బిగ్ బాస్ ఏమన్నాడంటే హౌస్ మేట్స్ అందరినీ పిలిచి ఇప్పుడు చాలా భూకంపం రావడానికి అవకాశం ఉంది, వస్తుంది. ఈ భూకంపంలో మీరు కూడా కొట్టుకుపోవచ్చు బయటికి. ఆ భూకంపం ఏదో కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. నేను మార్నింగే చెప్పాను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు 12 మెంబర్స్ అని చెప్పి. కాకపోతే ఎన్న తెలైవా బిగ్ బాస్ ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ పెట్టాడు. ఆ 12 వైల్డ్ కార్డ్స్ రావడానికి ఒక కండిషన్ పెట్టాడు అండ్ వేరే రూల్స్ కూడా చెప్పాడు మాట. దానికి మనోళ్ళు షాకే దబిడి అయిపోతుంది. మణికంఠ అయితే చిన్న గిల్లితే ఏడిసేసినట్టు ఉన్నాడు. బిగ్ బాస్ దిస్ ఈజ్ రాంగ్ బిగ్ బాస్, నేను ఇంట్లో ఉండాలి, నేను వెళ్ళను అంటున్నాడు. మనోడు గేమ్ అర్థం కావట్లేదు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా. బేసిక్గా కాన్సెప్ట్ ఈసారి ఏంటంటే, ఇది తమిళ్ బిగ్ బాస్లో కూడా జరిగింది, హిందీ బిగ్ బాస్లో కూడా జరిగింది, మన తెలుగు బిగ్ బాస్లో ఇప్పుడు జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు కదా. October 5th గ్రాండ్ లాంచ్ 2.1 ఉంది. సో బిగ్ బాస్ కూడా అది క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు భూకంపం స్టార్ట్ అవుతుంది. ఆ భూకంపం ఎవరో కాదు, వైల్డ్ కార్డ్స్. 1 కాదు 2 కాదు 12 వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. నాకు తెలిసిన ప్రకారం వాళ్ళు జోడీలా వస్తున్నారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఈ 12 వైల్డ్ కార్డ్స్ని వీళ్ళు ఎదుర్కొని అందులో నెంబర్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీని వీళ్ళు తగ్గించవచ్చు. అది ఎలాగరా అంటే, మీకు గుర్తుంటే వీక్ 12 వీక్ 13 వరుసగా టాస్క్లు పెడతారు చూసారా, ఎవిక్షన్ ఫీ పాస్కిను టికెట్ టు ఫినాలికి. దానికంటా దారుణమైన గేములు ఇప్పుడు పెట్టబోతున్నారు. సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్నారు కదా, అక్కడ అర్థమైపోలేదు. చాలా బీభత్సంగా ఉంటాయి గేములు. ఆ 12 టాస్కుల్లో వీళ్ళు ఎన్నైతే విన్ అవుతారో అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12 టాస్కులు పెట్టారు కదా, ఆ 12 టాస్కుల్లో సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్కుల్లో వీళ్ళు లెట్సే 4 టాస్కులు గెలిచి 8 ఓడిపోయి 8 డ్రా ఏదో అయ్యింది సంథింగ్. బట్ ఓన్లీ 4 గెలిచారు అనుకోండి, 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపొచ్చు. అది ఇక్కడ ట్విస్ట్. మరి వీళ్ళు గెలిస్తే నిజంగా ఆపుతారంటే ఆపుతారు. బట్ ఆ టాస్కులు ఏమంత ఈజీగా ఉండవు. చాలా రాడ్ టాస్కులు, మామూలుగా ఉండదు. మీరు అనుకోవచ్చు 12 గెలిచేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపేస్తారంటే, ఫస్ట్ 4-3 టాస్కులు వెళ్ళడమే కష్టం. అంత దీని టాస్కులు ఉంటాయి, మామూలుగా ఉండదు. ఈరోజు రేపు ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ October 5th వరకు అలానే ఉంటాయి. ఆ బేసిస్లో వాళ్ళు ప్రయారిటీ లిస్ట్లో మిగిలినవి లెట్సే వీళ్ళు 4 టాస్కులు గెలిచారు కాబట్టి 8 వైల్డ్ కార్డులు పంపుతారు. ఆ బేసిస్లో ఆ ప్రియారిటీ లిస్ట్ బేసిస్లో 8 మంది ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు పంపుతారు. అది అనుకుంటున్నాను నేను. యాజ్ ఆఫ్ నో నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ టాస్క్లు అయితే గట్టిగా ఉంటాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నెంబర్ సంఖ్య అయితే వీళ్ళు తగ్గించవచ్చు. వీళ్ళైతే ఫుల్ షాక్ అయ్యారు. అండ్ ఇంకోటి కూడా చెప్పారు, వాళ్ళ సంఖ్య పెరిగితే మీ సంఖ్య ఇక్కడి నుంచి తగ్గొచ్చు అంటే డైరెక్ట్గా చెప్పాడు. డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ట్రిపుల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండదు. నెక్స్ట్ వీక్ అయ్యేసరికి గ్రాండ్ లాంచ్ 2.0 స్టార్ట్ అవుతుంది October 5th. సో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు, ట్రిపుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు. బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు. బిగ్ బాస్కి కావాల్సింది కంటెంట్ ఇచ్చిన వాళ్ళు ఉంచుతారు, లేని వాళ్ళని అలా అస్సాం పంపించేస్తారన్నమాట. మజా వచ్చింది, సూపర్గా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ప్రోమో ఫస్ట్ హాఫ్లో నేను ఆల్రెడీ మిడ్ నైట్ రివ్యూలో చెప్పిందే, క్లాన్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఆ క్లాన్ ఈ క్లాన్ గురించి గాసిప్స్, ఈ క్లాన్ ఆ క్లాన్ గురించి గాసిప్స్. ఎవడు క్లాన్ వాడే స్ట్రాంగ్ అనుకుంటారు. సీత వచ్చేసరికి మన క్లానే స్ట్రాంగ్. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంట్రా న్యాయాల గురించి, ధర్మం గురించి, అధర్మం గురించి. ఇప్పుడు గ్రూపిజం గేమే ఆడారు కదని చెప్పి సీత నబీలు మాట్లాడతారు. అక్కడ ఏమైందంటే, మామూలుగా ఇంకొక హై లెవెల్లో చెప్తే, క్లాన్ ఫార్మేషన్ అయినప్పుడు నిఖిల్ క్లాన్కి ఎవడు వెళ్ళరు. ఓన్లీ పృథ్వీ, సోనియా ఉంటారు. మిగిలిన 8 మంది ఆ క్లాన్లో ఉంటారు. బిగ్ బాస్ చెప్తారు అక్కడ సరిపోద్ది రాజా, ఇంకో 2 మీరు రిక్వెస్ట్ చేసుకొని స్వాపింగ్ చేసుకుంటారు, ఏదో చేసుకుంటారో చేసుకొని మీరు ఈ క్లాన్కి రండి అంటే అప్పుడు మణికంఠ, యష్మి వస్తారు. సో దాని మీద బ్యాక్ బిచ్చింగ్ జరుగుతుంది. ఇటు సోనియాకులో కూడా అదే చెప్తుంది, నేను అందరితో జెల్ అవుతాను, వాళ్ళే ఒక గీత పెట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అంటున్నారు ఇది కామెడీ అని చెప్పి. అంతకుమించి డిస్కషన్ ఏం లేదు. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఒక 13,000-14,000 మంది చూసారనుకుంటా మిడ్ నైట్ రివ్యూ చూడండి. వెరీ డీటెయిల్గా చెప్పా. టాస్క్ల అప్డేట్ వచ్చేసరికి నాకు 2 టాస్క్ల అప్డేట్ వచ్చాయి. బట్ అది ఈ సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ టాస్కా లేకపోతే ఇలా రేషన్ టాస్కో నాకు తెలియదు. ఫస్ట్ టాస్క్లో అయితే కాంతారా టీం విన్ అయ్యారంట. సెకండ్ టాస్క్ ఎవడు విన్ అవ్వలేదంట. సెకండ్ టాస్క్ అయిపోయిన తర్వాత నిఖిల్ వాళ్ళ క్లాన్కి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడంట, మీరు మీ టీంలో ఒక వీకెస్ట్ ప్లేయర్ని తీసేయండి అంటే పాపం వాళ్ళు మణికంఠని తీస్తారంట. ఏమో ఇది మరి నాకు వచ్చిన అప్డేట్, ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అయితే తిట్టుకోకండి, బట్ అప్డేట్ అయితే ఇలా వచ్చింది. ఆల్రెడీ మణికంఠ చాలా ఫీల్ అవుతున్నాడు. ఆ 11 మంది 12 మంది వైల్డ్ కార్డ్ వస్తే మన పరిస్థితి ఏంటని చెప్పి. ఇప్పుడు వీళ్ళు తీసేయడం అసలు ఏ బేసిస్ మీద తీసారో నాకు కూడా తెలియదు. ఒకవేళ తీసేసి ఉంటే పాపం చాలా రాంగ్ అనిపించింది. బట్ మనకు తెలియదు కదా అక్కడ ఏం జరిగిందో. చూద్దాం. అసలు ఇక్కడి నుంచి ఈ 2 వారాలు ప్రతిరోజు ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది. సో
మై రివ్యూస్ తెలుగులో ఛానల్లో కూడా కన్నేసి ఉంచండి. అప్డేట్లు అలాగా రాకెట్ స్పీడ్లో, జెట్ స్పీడ్లో ల్యాగ్ లేకుండా ఫాస్ట్గా క్రిస్ప్గా చెప్పుకొని పోతాను, వస్తాను, రివ్యూ చెప్తాను, పోతాను. రిపీట్. మీరు చేయాల్సింది ఒకటే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, లైవ్ అప్డేట్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.